ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి ఆ దేవాతి దేవుడు మనల్ని నిరంతరము కాపాడుచున్నాడు. తన మహాకృప చేత ఆయన మనల్ని ఇలాగున భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవదేవునికి నేను నిండైన కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొస్తున్నటువంటి వానిగా ఇజ్రాయెల్ దేశం యొక్క చరిత్ర ఆల్మోస్ట్ నేను పెద్ద మాస్టర్ ఏమి కాదు, అందులో నేను బాగా పట్టించేశానని నేను చెప్పలేను. కాకపోతే ప్రాక్టికల్గా వెళ్ళొస్తూ ఉన్నప్పుడల్లా వాళ్ళ యొక్క విషయాల్ని తెలుసుకున్నటువంటి వానిగా నిర్గమాకాండంలో నుండి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దాసత్వంలో నుంచి విడుదల పొందుకొని వారు బయటకు వచ్చినప్పుడు వారి జీవితంలో జరుగుతున్నటువంటి ఒక విషయాల్ని నేను మీతో ఇలాగ పంచుకునడానికి ప్రభు నాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని విడుదల ఇచ్చి ఉన్నారు, మనకు విమోచన ఇచ్చి ఉన్నారు. ఐగుప్తు అనే పాప దాసత్వంలో నుంచి మనకు విడుదల ఇచ్చి ఉన్నారు, మనం విడుదల పొంది ఉన్నాం. ఇది సువార్త. సువార్త జరగబోయే కాలాన్ని గురించి చెప్తే అది సువార్త కానేరదు కదా, ఎందుకంటే దట్ ఈస్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. చేస్తాడు దేవుడు, విడుదల ఇస్తాడు దేవుడు, నీకు స్వస్థత ఇస్తాడు దేవుడు అనేటువంటిది దట్స్ ఆల్మోస్ట్ ఇన్ ఎ ఫ్యూచర్ టెన్స్. బట్ ద గాస్పల్ ఈజ్ ఆల్రెడీ ఆయన మనల్ని విమోచించేశారు, ఆల్రెడీ ఆయన మనకి విడుదల ఇచ్చేశారు. మనము ఐగుప్తులో ఉన్న వాళ్ళము కాము, మనము ఐగుప్తులో నుంచి విడుదల పొందినటువంటి వారు, విమోచింపబడిన వారు. ఇది నమ్మండి స్నేహితులారా, నేను చెప్తున్న ఈ సత్య సువార్తను మీరు నమ్మండి. మనం విడుదల పొంది ఉన్నాము అని నమ్మండి. విడుదల పొందిన వాళ్ళంగా మనం జీవించగలుగుతాం. విడుదల పొందుతాము అని మీరు అనుకుంటున్నంత వరకు విడుదల అనుభవించలేము, విమోచన అనుభవించలేము. మనం ఇంకా విడుదల పొందుతామనే ఆ యొక్క ఉద్దేశంతోనే మనం జీవిస్తూ ఉంటాం. సో ఈరోజుని ఆ దేవుడు మనకు విడుదల ఇచ్చి ఉన్నారు. మనము ఐగుప్తులో ఉన్న వాళ్ళము కాము, మనము బానిసలము కాము, మనం దాసత్వములో ఉన్న వాళ్ళము కాము. పాపమనే దాసత్వము నుంచి మనం విడుదల పొంది ఉన్నాము. అఫ్కోర్స్ మన గొప్పతనం కాదు, లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా కాదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఏ ఒక్కళ్ళు కూడా మనం ఆజ్ఞలు పాటించగలిగినటువంటి వాళ్ళము కాము, లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవించగలిగినటువంటి వాళ్ళము కాము. నిశ్చయముగా మనందరూ అందులో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళమే. కానీ ఆయన కృప చేత, ఈరోజు అదండి సువార్త, దేవుని యొక్క కృప చేత ఆయన నాకు విడుదల ఇచ్చి ఉన్నారు. ఆయన కృప చేత మీరును విడుదల పొంది ఉన్నారు. మనము ఆ దాసత్వంలో నుంచి, పాప బంధకాల్లో నుంచి మనం విడుదల పొంది ఉన్నాము. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అండి, వీళ్ళు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని పర్వతం అనబడినటువంటి ఒక హోరేబు కొండ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషే గారిని కొండ మీదకి ఎక్కి రమ్మని తీసుకుని వెళ్ళి అనేకమైన విషయాలు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు, పాటించమని చెప్తూ ఉంటాడు. ఇది ఎలా ఉండాలి, అది అలా ఉండాలి, మీరు ఈ పద్ధతిని అనుసరించాలి, మీరు ఇలాంటి జీవితాన్ని జీవించాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు ఆ కొండ మీద ఉంటుండగా చెప్తూ ఉంటాడు. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకా కొంచెం లోతుగా ఒకవేళ నేను దేవుని బిడ్డలైనటువంటి మీతో పంచుకోవాల్సి వచ్చినట్లయితే నేను ఏమంటానంటే, వైల్ హీ వాస్ దేర్ ఆన్ ద మౌంటైన్, ఆ కొండ మీద ఉంటుండగానే దేవుడిని యెహోవా మోషేతో తెలియచెప్పిన ప్రకారంగా ఈ మొదటి 5 కాండములనేటువంటి వాటిని, అనగా ఆది కాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, అనగా రెండవసారి మళ్ళీ ఉపదేశిస్తున్నటువంటి ఒక కాండముగా ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ మోషే గారు రాసినటువంటి గ్రంథాలు. మోషే గారు రాసినటువంటి. సో ఆదిలో ఆకాశము భూమి ఎట్లా ఉండింది, భూమి నిరాకారంగా ఎట్లా ఉండింది, ఇవన్నీ హౌ కుడ్ ఎనీబడి నోస్, ఎవరికైనా ఎట్లా తెలిసింది? లేకపోతే ఆనాడు అబ్రహాముని గురించి, నోవాగాని గురించి, లేకపోతే ఆ రోజు జరిగినటువంటి ఒక విషయాలు, జలప్రళయాల గురించి, వీటి విషయాల గురించి ఎట్లా రాయబడగలిగింది అని అంటే, ఇదిగో ఇలా కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడు మోషేతో తెలియచెప్పినటువంటి ఒక ప్రకారంగా మోషే గారు ఈ విషయాలన్నీ కూడా లిఖితపూర్వకంగా పెట్టినటువంటి విషయాలు. ఈ మొదటి 5 కాండములలో
మానవ చరిత్ర, మానవ మనుగడ, మానవుని గురించినటువంటి ఒక విషయాలు. సో అందులో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, సంఘంగా ఉండాలి, యాజకులుగా ఉండాలి, అలాగే ఇవన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చినాడు. వీటిల్లో నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ దేవుడు ఒక చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఏమనంటాడంటే, నేను వారిలో నివసించున్నట్లుగా, లేక నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. వారు నా కొరకు ఒక స్థలాన్ని కేటాయించాలి. ఇంత చక్కని మాట చూడండి. దేవుడే స్వయానా మోషేతో చెప్తూ ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వారిలో నివసించున్నట్లుగా, నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నా కొరకు ఒక స్థలాన్ని మొదట కేటాయించాలి. ఈ నిర్గమకాండాన్ని కూడా మనం చదువుతుంటే స్నేహితులారా, అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వారితో పాటే వస్తూ ఉన్నాడు, వారితో పాటే ఉంటూ ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చినాడు. యాక్చువల్లీ మనం ఇజ్రాయెల్ దేశంలో లేక ఈజిప్ట్ దేశంలో సీనాయి అనేటువంటి ఒక ప్రదేశంలో మనం గనక ప్రయాణం చేసినట్లయితే వి విల్ ఎక్స్పీరియన్స్, ఇది మనం అనుభవిస్తాం అక్కడ. యాక్చువల్లీ సీనాయి పర్వతాలు సముద్ర మట్టము కంటే దాదాపు 1500 మీటర్లు ఇంకా హైట్లో ఉన్నాయంటాడు. 1500 మీటర్లు ఎత్తు అనమాట. అంటే మనకి ఊటీ, కొడైకెనాల్ ఎలాగైతే ఉంటుందో అలాగున ఒక ఎత్తైనటువంటి ఒక ప్రదేశం. సో ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళేసరికి చలి చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ, చల్లదనం అనేటువంటిది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కానీ అదేమో విచిత్రంగానండి, ఈ సీనాయి పర్వతాలు ఇవన్నీ కూడా సున్నప్రాయి లైమ్ స్టోన్తో కూడినటువంటివి. ఒక్క చుక్క నీళ్ళు అనేటువంటివి అక్కడ లేవు. నీళ్లు లేవు గనక ఒక్క మొక్క అక్కడ కనబడదు, ఒక సెలయేరు కానీ, లేకపోతే ఒక నీటి ఓట కానీ, లేదా ఒక నీటి చెరువులు కానీ, ఇలాంటివి ఏమాత్రం కూడా అక్కడ కనబడవు. అందుచేత అసలు మొక్క కనబడదు, గ్రీనరీ అనేటువంటిది కనబడదు. కానీ చలి మాత్రం భయంకరమండోయ్. కానీ నేను అనుభవించింది ఏంటంటే, ఎండకి ఎండ పగలు ఉంటుంది, భయంకరమైన ఎండగా కాస్తూ ఉంటుంది. రాత్రి అయ్యేసరికల్లా కురికేసేటువంటి చలి అక్కడ ఎక్కువ కనబడుతూ ఉంటుంది, కురికేసే చలి. సో అందుచేత దేవుడు వారిని నడిపించేటప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎలా ఉన్నాడనంటే, పగలు మేఘస్తంభం, ఆ ఎండ వాళ్ళకి తగలకుండా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం, అంటే రాత్రి చలి పుడుతూ ఉంటుంది కనుక ఒక అగ్ని స్తంభముగా ఆయన వారి మీద వండినప్పుడు చలి లేకుండా, వారికి చలి అనేటువంటి బాధ లేకుండా, కష్టం లేకుండా వారు హాయిగా సునాయాసంగా మంచిగా సులువుగా ఉండగలిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము తీసుకొని వెళ్తున్నప్పుడు బెంజ్ బస్సులు అండి మేము తీసుకొని వెళ్తుంది. MAN మ్యాన్ అని ఒక కంపెనీ ఒకటి ఉంది, తర్వాత బెంజ్ కంపెనీ ఒకటి ఉంది, వాల్వో కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా వాల్వో బస్సులు, మంచి ఎయిర్ కండిషన్ బస్సులు. మా పైన కావలసినంత ఆ AC పెట్టుకోవడానికి అయినటువంటిదిగా, తిప్పుకోవడానికి చల్లగా ఉండేటువంటి వాతావరణం ఉండడానికి. అయినా ఆ బస్సులో ఒక్కరోజు ప్రయాణం చేయడానికి కూడా మన వాళ్ళు ఎంత నలిగిపోతూ ఉంటారో. అయ్యా మా కాళ్ళు వాసిపోతున్నాయండి, మా కాళ్ళు వాపులో వచ్చేసినాయండి, మేము కూర్చోలేకపోతున్నామండి, ఇరుగ్గా అనిపిస్తూ ఉందండి, కొంచెం వెనక్కి వేసుకుందాం అంటే వెనకాల వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటున్నారండి, మా సీట్ ఇలా వెనక్కి జరుపుకుందామంటే వాళ్ళు తిట్టుకుంటున్నారండి. ఇలాగ నానా రకాల గొనుగుడు సనుగుడు ఇవే ఉంటాయంటాయండి బాబు ఇందులోనే. ఇప్పుడు నేను తీసుకెళ్తాను కదా, ఇవన్నీ అనుభవిస్తున్నాను. కాకపోతే నేను కొంచెం జాగ్రత్త పడుతూ ఉన్నా. ఆనాడు మోషే గారు కోపం తెచ్చేసుకొని, బీపీ తెచ్చేసుకొని ఆ మాట్లాడమని చెప్పినప్పుడు ఆ బండతొట్టిల్లు కొట్టేసినట్టుగా నేను దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడలే. ఎన్నిసార్లు నేను తీసుకువెళ్ళాను, నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మానవుడిగా ఒకవేళ నేను ఏదైనా అలాగ కోపం తెచ్చుకొని ఒకవేళ గట్టిగా కేక వేసి నేను ఎవరి మీద నా కోపపడి ఏదైనా చేసినా వెంటనే దిద్దుబాటు చేసుకొని మళ్ళీ వాళ్ళతో సమాధానం పడిపోతూ ఉన్నా. నా ప్రభు దగ్గర కూడా క్షమాపణ అడుక్కుంటూ ఉన్నా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవులో చేసిన కార్యాన్ని బట్టి ఆయన క్షమించారు అని విశ్వసించి నా దేవుని స్తుతించుకుంటూ నేను ముందుకు సాగుతున్నాను. తప్పకుండా ప్రభు రాకడ జరిగినప్పుడు తన రాజ్యంలో నాకు స్థలం, తన రాజ్యంలో విశ్రాంతిని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నారు, ఇచ్చి ఉన్నారు అని నమ్మి నేను దేవుని స్తుతించుకుంటూ సాగిపోతూ ఉన్నా. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు వెళుతున్నప్పుడు ఎండకి ఎండ, చలికి చలి కలిగినటువంటి ఆనాటి దినాలలో దేవుడే ఒక మేఘస్తంభముగా, ఒక అగ్ని స్తంభముగా ఉంటూ వారితో నడుచుకుంటూ వచ్చాడు. కానీ ఒకనొక రోజునే దేవుడు అంటాడు అన్నమాట, ఇది కాదు కానీ
నేను వారి మధ్యలో నివసించాలి. నేను వారికి సెంటర్ పాయింట్గా నేను ఉండాలి, కేంద్ర బిందువులాగా నేను ఉండాలి. నేను ఎక్కడైతే మేఘం అక్కడ దిగి వస్తుందో అక్కడ దానికి తూర్పు వైపున, పడమర వైపున, ఉత్తరం వైపున, దక్షిణం వైపున ఏ గోత్రాల వాళ్ళు ఉండాలో అవన్నీ దేవుడు తెలియజెప్తాడు. ఆ ప్రకారంగా వేసుకోవాలి, వాళ్ళ టెంట్లు వేసుకోవాలని ఇది దేవుడు తెలియజెప్పినాడు. బట్ గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ సో దట్ హీ కెన్ డ్వెల్ అమాంగ్స్ట్ దీస్ పీపుల్. ఈ ప్రజల మధ్యలో నివసించడానికి. ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను చెప్తున్నా, మీ మధ్యలో, మన మధ్యలో, మన ఇంటిలో ఆ దేవాతి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. మనం అనుకుంటాం, ఇక్కడండి మా ఇంట్లో దేవుడు వచ్చినాడా అని చెప్పేసి అనుకుంటాం. మీరు ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క సిద్ధాంతములు దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని కదా ప్రభు సెలవిచ్చిన్నారు. 2-3 నా నామంలో కూడుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ చర్చ్. యాక్చువల్లీ చెప్పాల్సి వస్తే సంఘము అని అంటే కొంతమంది యొక్క కలయిక, కొన్ని కుటుంబముల యొక్క కలయిక ఒక సంఘం. ఈరోజు అది ఒక ఇంటిలోనే కావచ్చు, లేక ఒక స్థలంలోనే కావచ్చు, ఒక బయట కావచ్చు, ఒక చెట్టు కింద కావచ్చు, ఈవెన్ ఒక రోడ్డు మీద కావచ్చు, లేకపోతే విమానంలో కావచ్చు, విమానాశ్రయంలో కావచ్చు, ఎక్కడైనా సరే కానివ్వండి. ఎందుకంటే నేను అనుభవిస్తున్న ప్రకారంగా నేను ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఏదైనా ఒక దేశంలో మేము దిగుతాము, మరలా అక్కడ ఇంకో విమానం పట్టుకొని వెళ్తాము. ఈలోగా అక్కడ ఒకవేళ ఆ దేశ చట్ట ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించకూడదు, సేవించకూడదు, పూజించకూడదు, వారి యొక్క దేశాల యొక్క చట్ట ప్రకారంగా. అయినా నేనేం చేస్తానంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, 2 మాటలు చెప్తూనే ఉంటాను. నేను ఏదో మామూలు మాట్లాడుతున్నట్టుగానే ప్రార్థనలో కూడా మామూలు మాట్లాడుతున్నట్టుగా కళ్ళు తెరిచి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళందరితో చెప్తూనే ఉంటాను, గట్టిగా ఆమె నన్ను అనకంటారు బాబు, మళ్ళీ ఆమె అన్నారంటే కనుక మనం ఏదో ప్రార్థన చేసినట్టు తెలిసిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి చట్ట ప్రకారంగా మనం బద్దులమవుతాం. కనుక అలా కాదనుకొని దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాం. అది విమానాశ్రయంలో. ఒకసారి మొన్న నేను వచ్చేటప్పుడైతే విమానంలోనే వస్తున్నప్పుడు మేము కువైట్ నుంచి మేము వస్తున్నాము. మన తెలుగు బిడ్డలు చాలామంది కువైట్ నుంచి వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు. సో వాళ్ళు అలా వస్తూ ఉన్నప్పుడు కువైట్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళందరూ నన్ను చూసి అనవలు కట్టి విమానంలోనే ప్రార్థన చేయమని అడిగారు. ఏం చేయను, ఇక విమానంలోనే వారి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఒక్కొక్కరి కొరకు నేను చేతుల నుంచి వారి కొరకు ప్రార్థన చేసాక విమానంలోనే వారిని దీవించడం అనేటువంటి జరిగింది. సో ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆది కాండంలో దేవుడు నరుని చేసినప్పుడు ఎలా చేశాడంటే స్త్రీనిగాను పురుషునిగాను సింగిల్ పర్సన్గానే దేవుడు చేసినాడంట. ఇప్పుడు ఈ నరుడు ఒంటరిగా ఉండేసరికి ఆ దేవుడే తలంచుకొని అంటాడనమాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేసేదని అనుకొని ఈ నరునికి గాఢ నిద్ర కలుగజేసి వాని యొక్క ప్రక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి దానితో ఒక స్త్రీనిగా చేసి దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమనంటాడంటే, దేవుడే ఆయన ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చాను. దేవుడే ఆ స్త్రీని తీసుకొని వచ్చినాడు. సో ఇప్పుడు పురుషుడున్నాడు, ఇప్పుడు స్త్రీ వచ్చింది, 2 వ్యక్తులు ఉండి ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క సిద్ధాంతం ఏంటంటే 2 వ్యక్తులుగా ఉన్నప్పుడు వీరిద్దరి మధ్యలోకి వస్తాడు ఆ దేవాతి దేవుడు. కొన్నిసార్లు మనవాళ్ళు కూడా మాట్లాడుతూ ఏమంటారంటే 3వ వ్యక్తిగా మన మధ్యలోకి వస్తాడు. నో, దట్ ఈజ్ రాంగ్. మనమేమీ 1-2 కాదు, ఆయన 3వ వ్యక్తిగా పిలువబడ్డానికి. కానీ ఆ దేవుడే మొదటి వ్యక్తి, దేవుడే ప్రప్రథమమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి దేవాతి దేవుడు. ఆయనను బట్టి పురుషుని చేశాడు, ఈ పురుషునిలో నుండి స్త్రీని చేశాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఆయనే ప్రప్రథమమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయనను బట్టి వీళ్ళిద్దరూ ఏకమవుతున్నటువంటిది. ఆ దేవుని బట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నాడు. సో ద వెరీ ఫస్ట్ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్. ఏదెను తోటలోనే మొట్టమొదటి సంఘము అనేటువంటి ఒక సంగమము 2 వ్యక్తులను ఏకము చేసి దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఒక విషయం ఆ ఏదైనా తోటలో జరిగినటువంటిది. ఆఫ్కోర్స్ ఇది గిట్టలేనటువంటి ఒక సాతానుగాడు వాడు సర్పరూపంలో వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్లు దేని ఫలం తినొద్దని దేవుడు చెప్పాను అని చెప్పి మోసం చేసి వీళ్ళని పడగొట్టేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టేశాడు. అందుకనే దేవుడు మళ్ళీ యథావిధిగా దిగివచ్చి మాట్లాడుతూ, ఆదమ్మా నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు చెట్టు చోటు దాక్కుని ఉన్నావు, తినొద్దన్న పండేమన్నా నువ్వు తిన్నావా అని చెప్పేసి అంటే అప్పుడు ఆదమ్మ గారు బయటకు వచ్చి మాట్లాడుతూ మాట్లాడితే, నీవిచ్చిన ఈ స్త్రీ ఈవిడ వలన నా కొంప కొల్లేరైపోయింది నాయన, ఈవిడ వల్ల నా బతుకంతా నాశనం అయిపోయింది, ఈవిడ నా జీవితంలోకి వచ్చింది, ఈవిడ నా బతుకులోకి వచ్చింది, అంతే నా బతుకు సర్వనాశనం అయిపోయింది. ఇది సాధారణంగా మనం మాట్లాడేటువంటి ఒక మాట విధానం, భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చేటువంటి ఒక విధానం. ఏమండి, ఎంకరేజ్ చేసుకుందాం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం. మన ఇద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో దేవుడు ఉండి ఉన్నాడు అని మనం తెలుసుకొని ఆ దేవుని సన్నిధిని బట్టి ఒకరిని ఒకరు మనం ప్రోత్సహించుకోవాలి.
ఆ దేవుని దగ్గరికి వెళుతున్నట్టుగా మనం ఏకమయ్యేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ట్రయాంగిల్ అనేటువంటి దానిలో కనుక మనం చూస్తే ఇక్కడ పురుషుడు ఇక్కడ స్త్రీ ఉంటే వీళ్ళిద్దరూ పైన ఉన్నటువంటి దేవుడు, కేంద్రంగా ఉండినటువంటి దేవుడు, ప్రప్రథమైనటువంటి వ్యక్తి అయినటువంటి దేవుడు, ఆ దేవుని దగ్గరికి వెళుతున్నట్టుగా ఇలా వెళుతున్నప్పుడు ఒక టైం వచ్చినప్పుడు దేవునిలో ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక్కటిగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ, అది సంఘం అంటే. అండ్ మోర్ ఓవర్ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే హీ వాంట్స్ టు కమ్ డౌన్ అండ్ డ్వెల్ విత్ ద పీపుల్. ప్రజలతో నివాసం ఉండడానికి, ప్రజలతో సహవాసం ఉండడానికి, ప్రజలతో నివసించడానికి ఇదండి మొట్టమొదటి జరుగుతుంది. సైతాన్ గారు డిస్టర్బ్ చేశాడు కదా. ఇంకా తర్వాత మళ్ళీ నోవా గారు వచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత అబ్రహాం గారు వచ్చారు, ఆ తర్వాత ఇంకా యాకోబు యొక్క సంతానమే ఇశ్రాయేలీలు. వీళ్ళు ఇప్పుడు అందరూ కలిసినేమో ఐగుప్తుకి వెళ్ళి ఉన్నారు. ఐగుప్తులో ప్యాగనిజం, వాళ్ళు కనబడ్డ దానివల్ల మొక్కడం, కనబడ్డ దానివల్ల దేవతగా చేసుకోవడం, కనబడ్డ దానివల్ల పూజించడం, ఇది వాళ్ళ యొక్క జీవితం అక్కడ కనబడుతూ వచ్చింది. ఇప్పుడు మరలా వాళ్ళందరినీ తన రక్తముతో లేక గొర్రెపిల్ల రక్తముతో వారిని విమోచించి ఆ ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించి వారిని బయటకు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఈ అరణ్య మార్గంలో ఉంటుండగా, ఈ హోరేబ్ అనేటువంటి కొండ దగ్గరికి వచ్చి ఉంటుండగా దేవుడు మోషే ద్వారా ఈ ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, నేను వారిలో నివసించున్నట్లుగా, నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని, వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలేను. అప్పుడు నేను అక్కడ మధ్యలో ఉంటా. నన్ను బట్టి తూర్పు వైపుకి, పడమర వైపుకి, ఉత్తరం వైపుకి, దక్షిణం వైపుకి ప్రజలందరూ కూడా వారి వారి గుడారాలు వేసుకున్నప్పుడు నేను వారిలో నివసించడానికి. అబ్బా హల్లెలూయా, ఎంత అద్భుతమైనటువంటి విషయం. అదే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికల్లా దేవాతి దేవుడు సెలవిస్తుంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో వారి మధ్యలోనికి నేను వస్తాను, వారున్న చోటికి నేను వస్తాను. శిష్యులైనటువంటి వారు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యూదులకు భయపడి వారు కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని భయముతో ఉండి ఉన్నారంట. వాడు భయముతో ఉండి ఉన్నారు. అప్పుడు యేసు తానే వారి మధ్యలోనికి వచ్చినాడు. తలుపు కొట్లే, ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి నేను తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే కనుక నేను లోపలికి వస్తానని చెప్పి, అది అక్కడ కాంటెక్స్ట్ కాదు. అది ఆ కాంటెక్స్ట్ వేరు. ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకానొక సంఘం యొక్క సిట్యువేషన్, వాళ్ళు దేవుడిని బయట పెట్టేసుకుని వాళ్ళు లోపల ఉండినటువంటి వారు కనుక అక్కడ తలుపు తడుతున్నాను, తలుపు తీయండి బాబు నేను లోపలికి వస్తానని చెప్పేసి అని అది అక్కడ అంటున్నటువంటి మాట. కానీ శిష్యులు ఎప్పుడైతే ఒక భయముతో తలుపులు వేసుకొని ఉండి ఉన్నారో, యూదులకు భయపడి వాళ్ళు తలుపులు వేసుకొని అక్కడ భయముతో ఉండి ఉన్నారో, అప్పుడు ప్రభువు తానే వచ్చి వారితో మాట్లాడుతుంటాడు, మీకు సమాధానము కలుగునగాక. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మాట చెప్పిన, మన ఇంటిలోనికి యేసు వచ్చినారు, మీ ఇంట్లోనికి ఇక్కడికి యేసు వచ్చినారు. ఇక్కడ కూర్చున్న నాకును, అక్కడ కూర్చున్న మీకును, మన ఇద్దరికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. తెలుసా మీకు? ఈ సత్యం తెలిస్తే అసలు మన యొక్క ఆలోచన విధానం మారిపోదు ఫ్రెండ్స్. అది మన యొక్క విధానం, మన యొక్క తలంపులు, మన యొక్క జీవిత విధానం మారిపోవాలండి. ఎందుకంటే యేసు స్వయంగా మన ఇంట్లోనికి వచ్చినారు. ఒకవేళ అలాగనంటే ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు కదా, మేము క్రైస్తవ బిడ్డలం కనుక మా ఇంట్లోకి వచ్చారు యేసుప్రభు అని అనుకుంటారు. కొంతమంది క్రైస్తవేతరులు అయినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము క్రైస్తవులం కాదు కదండి, బహుశా మా ఇంట్లోకి రాలేదేములండి యేసుప్రభు అని అనుకుంటారు. నో, నా మాట మీ ఇంట్లోనికి వచ్చింది అని అంటే యేసు మీ ఇంట్లోనికి వచ్చారు. ఇది నేను చెప్తున్నా ఖచ్చితంగా. నన్ను మీరు ఇక్కడ టీవీలలో చూస్తున్నారు అంటే మీ ఇంటిలోనికి నేను కాదు, యేసు ప్రభు వచ్చి ఉన్నారు. నేను ఆయన సర్వెంట్ని మాత్రమే, ఆయన గురించిన మాట చెప్పేవాడిని మాత్రమే. కానీ ఆ మాట మీరు వినగలుగుతున్నారంటే, నా యేసు మాట మీకు వినబడుతుంది అంటే, యేసు మాట అయిన, యేసు వాక్యమైన, యేసు శబ్దమైన యేసు ఆయన మీ ఇంట్లోకి వచ్చారు ఫ్రెండ్స్, మీ దగ్గరికి వచ్చినారు. ఆయన ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీకు సమాధానం కలగజేయడానికే మీ ఇంట్లోకి వచ్చారు. నా కొరకు ఒక స్థలం మీరు కేటాయించాలి. అఫ్కోర్స్ మన భారతదేశ సాంప్రదాయంలో ఈశాన్యపు మూల మనం ఒక దేవుడి గదని మనం పెట్టుకుంటాం కదా, అక్కడ బరువు పెట్టనివ్వకుండా దేవుడు ఉండేటువంటి గదని ఒక పట్టం పెట్టుకొని, చివరికి యేసుప్రభు నమ్ముకున్నటువంటి క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదే ఆనవాయితీ, అదే అలవాటు పద్ధతి పెట్టుకొని ఆ మూలను యేసుప్రభు పట్టం పెట్టుకొని ఒక కొవ్వు తొలగించుకొని ఒక అగర తొలగించుకొని ఇలాగని కూడా చేస్తుంటారు. కోర్స్ మరి అంత ఇదిగా అని నేను చెప్పట్లేదు, కానీ ఈశాన్య మూలను ఒక స్థలం పెట్టండి, ఒక గదిని దేవుడి కొరకు పెట్టండి, దేవుడి గది అని చెప్పేసి పెట్టండి, అందులో బరువు లేకుండా పెట్టండి అని చెప్పేసి ఇలాంటివి నేను అనట్లే. కానీ ఏంటంటే మన ఇల్లంతటిలో యేసు ప్రభు ఉన్నారండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా, యాక్చువల్లీ మొదటి అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులైనటువంటి వారిని తీసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒలీవల కొండ వరకు తీసుకెళ్తారు. వారి మీద చేతులు వచ్చి వారిని ఆశీర్వదిస్తూ చెప్పిన మాట ఏంటంటే, అరే బాబు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు,
నేను పరలోకం నుండి ఆ తండ్రి చేత వాగ్దానం చేసినటువంటిది మీ మీదకి పంపించేటంత వరకు మీరు యెరూషలేములోనే కాసేపు కనిపెట్టండి, అక్కడ నుండి మీరు ఎదురు చూడండి. నేను ఇచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మను మీకు ఇచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మతో మీరు బాప్తిస్మం పొందిన తర్వాత, ఆ ఆత్మ శక్తిని మీరు పొందుకున్న తర్వాత అప్పుడు మీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో, బూదిగంతముల వరకు కూడా నా కొరకు సాక్షులుగా వెళ్ళడానికి మీరు వీలవుతుంది కనుక మీరు అలాగే అక్కడ కనిపెట్టండి అని చెప్పారు. వీళ్ళందరూ అంతకుముందు ప్రభువారు ఎక్కడైతే ఒకవేళ పస్కా భోజనం చేస్తున్నారో ఆ మేడగది అని అంటారు. ఇప్పుడు కూడానండి సియోను కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, సియోను పురానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క మేడగది దగ్గర తీసుకొని వెళ్తాను. ఆ యొక్క మేడగదిలో అక్కడ ఆ యొక్క శిష్యులు అనేటువంటి వాళ్ళందరూ కూడా కూడి ఉన్నటువంటి ఆ స్థలం దగ్గర తీసుకొని వెళ్తాను. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు అండి ఒళ్ళు జలధరిస్తుందండి బాబు, నాకేం కాదు, గగురుపాటు అవుతుందండి. ఇప్పుడు కూడానండి నేను వెళ్ళినప్పుడల్లా అట్టి పరిశుద్ధాత్మ అనుభవాన్ని మరొకసారి నూతనంగా నేను పొందుకుంటూ ఉంటాను. ఏం జరిగింది? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వారందరూ కూడా ఒక చోట ఏకముగా కూడుకొని ఉన్నారంట. అదే ఆ గదిలో, ఆ మేడ గదులు అన్నట్టుగా వారు ఏకముగా కూడుకొని ఉన్నారు. పెంతెకొస్తు అనేటువంటి ఒక పండుగ రోజు వచ్చింది. అది 50వ రోజు, పస్కా పండుగ దగ్గర నుంచి 50వ రోజు అనమాట. 50వ అనేటువంటి సునాదమైనటువంటి ఒక సంవత్సరం, వారు కోల్పోయినటువంటి దానిని తిరిగి పొందుకొనవలసినటువంటి ఒక సంవత్సరం లేక పొందుకొనవలసిన దినం. అలాంటి ఈ పెంతెకొస్తున్నటువంటి ఒక పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ అక్కడ ఆ ఇంటిలో ఏకముగా కూడుకొని ఉంటుండగా పరిశుద్ధాత్ముడు ఆ ఇంటిలోనికి వచ్చినాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. ఇప్పుడు కూడా నాకు అలా చదవస్తున్నట్టుగా ఉందండి. ఎందుకనంటే ఈ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఇక్కడ మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన కోరుతూ అంటున్నమాట, నేను మీ మధ్యలో నివసించాలని నా కోరిక, మీ ఇంటిలో నివసించాలని కోరిక, మీతో కలిసి నివసించాలని కోరిక. అందుకే యేసుక్రీస్తు ప్రభుగా, ఇమ్మానుయేలు దేవునిగా నేను మీ కొరకే దిగి వచ్చి ఉన్నా, పరిశుద్ధాత్మ దేవునిగా నేను మీ ఇంటిలోనికి వచ్చినాను. ఆనాడు ఆ మేడగదిలో నేను మా వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి మాట ఏమిటంటే, ఒక చోట నేను నిలబడి వాళ్ళతో ఈ మాటలన్నీ చెప్తాను. ఇక్కడ జరిగిన విషయాలు ఫలానా ఫలానా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన పయాంగి తీసివేసి తువాలు కట్టుకొని ఆయన శిష్యుల పాదాలు కడిగినటువంటిది, పస్కా భోజనం అందరూ కలిసి వాళ్ళు భోజనం చేసినటువంటిది, ఇక్కడ పరిశుద్ధాత్ముడు దిగు వచ్చినటువంటిది. అక్కడ 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ ఇల్లంతా నిండిపోయినట్టండి, ఇల్లంతా నిండిపోయినటువంటిది. ఇక్కడ కేవలం వారిద్దరి మధ్యలో మాత్రమే కాదు అక్కడ ఉండింది, అసలు టోటల్ హౌస్ అంతా కూడా ఆక్యుపై చేశాడనమాట ఆయన. ఇప్పుడంటే మనుషులు పరిశుద్ధాత్మలో ఉండినటువంటి వారు. హల్లెలూయా! ఇది ఒకటేమో యేసు మన మధ్యలో నివసించడానికి వచ్చినటువంటి ఒక విషయం, కానీ అదే సమయంలో పరిశుద్ధాత్మలోనికి మనల్ని తీసుకెళ్ళిపోయి పరిశుద్ధాత్మలో మనం ఉండేటువంటి ఒక విషయం. ఇదండి బాప్తిస్మో అనేటువంటి ఒక మాటకు అర్థం. బాప్తిస్మో అనేటువంటి ఒక మాటకు అర్థం ఏంటంటే, ఒక రంగు నీళ్లలో, నీలి రంగు లేకపోతే ఏదైనా రంగు నీళ్లలో ఒక వస్త్రాన్ని కనుక మనం ముంచినప్పుడు ఆ రంగు నీళ్లలో ఉన్నటువంటి ఒక రంగు ఆ వస్త్రానికి కట్టుకుంటుంది, ఆ వస్త్రము ఆ రంగు నీళ్లలోనికి వెళ్ళినటువంటిది. ఇదండి అద్భుతం అంటేను. ఈరోజునే నా ప్రియ స్నేహితులారా, మీరు ధైర్యం తెచ్చుకోవడానికి, మీరు ప్రభునందు ఆనందించడానికి, ప్రభుని స్తుతించడానికి నా ద్వారా దేవుడు మీకు ఇచ్చే ఈ సత్య సువార్త ఏంటి తెలుసా? దేవుడు మీ ఇంట్లోనికి వచ్చినాడు. ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారికి చెప్తూ, మీ మధ్యలో నివసించడానికి నేను వస్తున్నాను రా, మేఘస్తంభముగా అగ్ని స్తంభముగా నేను మీ మధ్యలో నివసిస్తాను, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి దేవుడు వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ప్రత్యక్ష గుడారం అనేటువంటి దానిని కట్టడానికి దేవుడు వాళ్ళకి చెప్పాడు. మోషే గారికి ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, అందులో ఏ ఏ పరికరాలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళ దేవుడిని సేవించాలి, ఈ విషయాలన్నీ దేవుడు అక్కడ చెప్పినటువంటిది. కానీ ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, అసలు ఆయనే మన దగ్గరికి వచ్చేసాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వచ్చేసినాడు. ఆయన ఈ రోజున మనం ఉంటున్న ఈ ఇంటిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. మనం వెళుతున్న మందిరంలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. ఏమండి, మనం ఆ గుడికి వెళ్ళినప్పుడే కానీ, లేక మన ఇంటి వద్ద ఎలాగున్న ఈయన కార్యక్రమాలను చూస్తున్నప్పుడు కానీ, దేవాన్ని పరిశుద్ధాత్మని ఈయనైనా, దేవాన్ని పరిశుద్ధాత్మతో నన్ను నింపునైనా, దేవాన్ని నీలోనికి నన్ను చేర్చుకునైనా, నాయనా నాలోనికి రండి నాయనా. ఒక్కొక్కసారి మనకి వాట్సాప్ ఇదేది మన సెల్ ఫోను రింగ్ టోన్ కూడా పెడుతుంటారు. దేవా మా ఇంటికి రావా, దేవా మా ఇంటికి రావా, దేవా మా ఇంటికి రావా అని చెప్పేసి అది మోగుతూ ఉంటుంది. దేవా మా ఇంటికి రా అంటే ఎంతకాలం అది మోగుతున్నా అప్పుడు దాని అంతకాలం కూడా మనం ఏమని తెలుసుకున్నామనంటే, ఆయన మన ఇంట్లో రాలే, మనం పిలుచుకుంటాం అనమాట. దేవా మా ఇంటికి రావా, దేవా మా ఇంటికి రావా. ఈరోజు నేను చెప్తున్న సత్య సువార్త ఏంటి తెలుసా? మీ ఇంటిలోనికి యేసు వచ్చినారు, మీ ఇంటిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినారు, మీ దగ్గరికి పరిశుద్ధాత్ముడు వచ్చినారు. ఇక్కడ నాకును, అక్కడ కూర్చున్న మీకును, మీరు ఆ కుర్చీలో కూర్చున్న మీకు, అక్కడ అందుకే ఎదురుకొండగా సోఫాలో కూర్చున్నారు కదా,
ఒకళ్ళు మీరు మంచం మీద కూర్చున్నారు కదా, మీరు మంచం మీద కూర్చుంటే అక్కడ, ఇంకోళ్ళేమో ఇంటి లోపల ఉన్నారు కానీ బయటికి మీకు స్వరం మాత్రం వినబడుతుంది, బయటికి రాలే. మీరు టీవీ ఉన్న హాల్లోనికి మీరు రాలే, మీరు లోపలే ఉండి ఎవరో టీవీ పెట్టారు మొత్తానికి మీరు వింటూ ఉన్నారు లోపల. మీరు గదిలో ఉన్న మీకును, ఇక టీవీలో నుంచి మాట్లాడుతున్నటువంటి నాకును మన మధ్యలో పరిశుద్ధాత్ముడు నిండుగా ఉండి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడే మన ఇంటిలోనికి వస్తాడు, ఇంకేం కావాలి చెప్పండి స్నేహితులారా? డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా, లేకపోతే ఏదైనా ఇంకోటి కావాలా, ఇంకోటి కావాలా, ఏం కావాలి? నేనంటే నా ఏసీ అంటే నాకు అంతే చాలు, నీ ఉంటే నాకు చాలు అని చెప్పేసి కీర్తనకారుడు ఆ పాట పాడుకున్నాడు. కానీ నేను ఎప్పుడు కూడా అనుకుంటా, దేవా నీ ఉంటే చాలు నాయనా. డబ్బులు అవసరం ఉంది, నేను కాదనట్లే. నేను ఈరోజు నేను టీవీ ఛానల్లో కట్టాలంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క ఛానల్కి నేను కడుతున్నటువంటి డబ్బులు నేను చూసుకుంటే నెలకి కనీసం దగ్గర దగ్గర 1,00,000 రూపాయల వరకు నేను ఖర్చు పెడుతున్నట్టు. ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఎవరిని చేయిచా పడగట్లే. ఎలా వస్తాయి? నేను కష్టపడి ఏదైనా ఒకవేళ సేవా పరిచయంలో తర్జుమాకో ప్రసంగానికో వెళితే ఏదైనా 4 రూపాయలు ఏదైనా ఎవరైనా కానుకిచ్చుకుంటే అది వచ్చేది. అది కూడా ఇంత కానుకేమని ఎవరిని డిమాండ్ చేయను. సో దానిలో నాకు అవసరం ఉంటుంది. బట్ ఐ విల్ నెవర్ ఆస్క్ గాడ్, దేవుడా నాకు డబ్బులు అయినా, దేవుడా నాకు కానుకనైనా, దేవుడా నాకు బిల్లు కట్టుకోవడానికి సహాయం చేయనైనా, నేను కారు తీసుకున్నాను కారు ఈఎంఐ కట్టుకోవడానికి సహాయం చేయనైనా, అలానే ఇటు టీవీ ఛానల్కి నేను డబ్బులు కట్టాలనైనా, నెల నెల ఇంత కట్టాలనైనా సహాయం చేయను. ఇది అడగను. నేనేమడుతున్నాంటే, నా దేవా నీవు నా మధ్యలో ఉన్నావు, నీకు వందనాలు. రండి అని కూడా అడగను. దేవా మా మధ్యలోనికి రండి, మా ఇంట్లోనికి రండి, దేవా నా హృదయంలోనికి రండి, ఇది కూడా నేను అడగను. సత్యం ఏంటంటే, సువార్త ఏంటంటే, ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన అంటాడు, నేను మీ మధ్యలో నివాసం ఉండునట్లుగా, నేను మీలో నివాసం ఉండునట్లుగా నా కొరకు ఒక స్థలమును మీరు కేటాయించాలని ఆనాడు ఇశ్రాయేలుతో అన్నాడు. ఇప్పుడైతే ఉన్న స్థలమంతా ఆయనే ఉన్నాడండి. సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. ఆయన ఇక్కడ నా దగ్గర ఉన్నాడు. ఈ రోజు నేను ఎక్కడి నుంచి షూటింగ్ చేస్తున్నట్టు ఇక్కడ నా దగ్గర ఉన్నారు. మీరు ఈ కార్యక్రమాలు వింటూ ఉన్నప్పుడు మీ దగ్గర ఉండి ఉన్నారు. ఒకవేళ ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ దేశాలలో ఒకవేళ ప్రజలు ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారు, వారి దగ్గర ఆ దేశంలో మన మధ్య మన ఇంట్లో మనతో పాటుగా ఆ దేవాతి దేవుడు ఉండి ఉన్నాడు. అది చాలండి. ఆయన నాకు స్వస్థత ఇచ్చిన దేవుడు, నా కర్రలన్నీ తీర్చిన దేవుడు, నా సమస్యలన్నీ తొలగించిన దేవుడు, శాంతి సమాధానం అని చెప్పిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, నన్ను ఆరోగ్యవంతునిగా ఉంచిన దేవుడు, ఆ దేవుడు మనతో ఉండడానికి మన ఇంటిలోనికి వచ్చినాడు. ఆయనకి స్తుతియాగం చెల్లిద్దామా? తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని మీరు చెప్పారు. ఆనాడు ఆదాము అవ్వలైనటువంటి వారు ఇద్దరు ఉన్నప్పుడు వారి మధ్యలోనికి మీరు దిగి వచ్చేవారు. కానీ సైతాన్ గాడు చెడగొట్టి మళ్ళీ మీరు లేకుండా చేసి వాళ్ళని దూరంగా బయటికి గంటించారు. కానీ మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలుగా వారు తిరిగి వస్తున్నప్పుడు అది అరణ్య ప్రదేశం. ఆ అరణ్యములో మా ప్రభా మీరు వారి మధ్యలోనికి దిగి వచ్చిన దేవుడోనైనా, వారి మధ్యలోనికి దిగి రావడము కొరకే వారు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలని మీరు సెలవిచ్చారు. ఒక పరిశుద్ధమైన స్థలము నిర్మించాలని సెలవిచ్చారు. అగ్ని స్తంభంగా, మేఘ స్తంభముగా మీరు వారి మధ్యలోనికి వచ్చినారు. వారి అక్కర్లన్నీ కూడా మీరు తీర్చినారు. తండ్రి నీకు వందనాలు. వారికే వారి అక్కర్లన్నీ తీర్చగలిగినప్పుడు మాకు తీర్చట్లేదు నాయన. నీ అద్వితీయ కుమారుడిని మా కొరకు ఇవ్వడానికి వెనుక తీయక, నీ ప్రియ కుమారుడిని మా కొరకు ఇచ్చిన తండ్రివైన దేవా, ఇది నీ కుమారునితో పాటు మాకు సమస్తము ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చారు, నీకు వందనాలు. యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఆరోగ్యం ఉందనైనా, యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నప్పుడు మాకు సమృద్ధి ఉందనైనా, పరిశుద్ధాత్ముడు మా ఇంటిలోకి వచ్చినప్పుడు మేము బలం పొందుకొని ఉన్నాం నాయన. బలహీనతలన్నీ కూడా ఇక తొలగిపోయినాయి నాయన. పరిశుద్ధాత్ముడు మా ఇంటిలో ఉండి ఉన్నారు, ఇక్కడ ఈ ఇంటిలో ఉండి ఉన్నారు, వీరి మధ్యలోనికి వచ్చినారు. అట్టి పరిశుద్ధాత్మ దేవుడిని వీరి మీద నేను విడుదల చేస్తున్నా. నీ సన్నిధి వీరికి నేను డిక్లేర్ చేస్తున్నా. ఇక మీదతో వారి యొక్క కన్నులు అంధత్వంతో కాకుండా మీరు ఇక్కడ ఉన్నారు అని, మీ యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నదని వారు తెలుసుకొని నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం నీ బిడ్డలైనటువంటి వీరికి అనుగ్రహించుమని, దీవించుమని, ఆశీర్వదించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన సన్నిధి ఆయన బిడలముగా కూడి ఉన్న మనకు, మన కుటుంబానికి అంతటికి నిత్యము తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మీతో ఉండి ఉన్నారు, ప్రభు మన ఇంటిలో ఉండి ఉన్నారండి, ఇక్కడున్నారండి. కలవరపడద్దు, వాస్తవాలను చూడొద్దు. ఆ ప్రభు వైపు చూడండి, పరిశుద్ధాత్మ వైపు చూడండి. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు కానీ, లేక ఏదైనా ప్రార్థన విన్నపాలు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా ఉత్తరం ద్వారా, ఒక SMS ద్వారా మీరు మాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త,
సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అప్పటికే నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ మధ్యలో మన ఇంట్లో ఉన్న ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.